అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. సెలవు రోజులు కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు ప్రకృతి అందాలను చూసేందుకు తరలివచ్చారు. పర్యాటకులతో అరకు కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే పర్యాటకులంతా వివిధ ప్రదేశాలకు చేరుకుని ఎంజాయ్ చేస్తున్నారు. వంజంగి హిల్స్, వుడెన్ బ్రిడ్జ్, చాపరాయి జలపాతం, లంబసింగి మంచు అందాలు చూస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతున్నారు. అరకులోయలో హోటల్స్ గదులు ఫుల్ అయిపోయాయి. పర్యాటకుల వాహనాలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని విమర్శిస్తున్నారు టూరిస్టులు. మొత్తం 3 కిలోమీటర్ మొత్తం వైజాగ్ మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. గోడలు అయ్యి చాలా ఇబ్బంది పడిపోతారు జనాలు. మొత్తం పోలీసులు అందరూ అక్కడక్కడ ఉన్నారు. ఇక్కడ మొత్తం దీని కోసం వాకి డాకలు పట్టుకుని కదలట్లేదు. అటుపైకి వెళ్ళి పంపిస్తాను, ఇటుపైకి పంపట్లేదు. మేమే పంపించాల్సి వస్తుంది. మేము ఒక 1 అవర్ అయిపోతున్నారు. ఆన్ రోడ్ అంటే అడ్డదిడ్డంగా వెళ్ళిపోతున్నాయి వెహికల్స్. ఎవరు పోలీసు వాళ్ళు కానీ ఎవరు కేర్ చేయట్లేదు. కాకపోతే టికెట్స్ చూస్తే మాత్రం టికెట్ రేంజ్ హై రేంజ్లో ఉంది. మేము హైదరాబాద్ అన్ని ప్లేసెస్ చూసాము. వాటితో పోల్చుకుంటే చాలా హై రేంజెస్ ఉన్నాయి. చాలా హెవీగా ఉంది. మాకు చాలా ఇక్కడ రీచ్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్కి పైగా పట్టింది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో అరకు అనేది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ ఇక్కడికి వచ్చి చూడలేకపోయినందుకు మాకు అందరికి చాలా బాధగా ఉంది. మళ్ళీ మేము ఈ రోజు వెళ్ళిపోతున్నాము. సో మేము వచ్చి 4 days అవుతుంది. కానీ ఇక్కడ ట్రాఫిక్ హెవీగా ఉండడం, ప్రాపర్ ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల ఇదంతా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, పక్కన చలి పెరుగుతోంది, విజిబిలిటీ తగ్గిపోతోంది. మరోవైపు టూరిస్టులు ఒకటే చెప్తున్నారు, మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అవుతోంది, అధికారులు పట్టించుకోవటం లేదు అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? టూరిస్టులు ఏం చెప్తున్నారు? ఇంకా కార్తిక్, ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచిన అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటక అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా మిగతా రాష్ట్రాల నుండి కూడా ఈ నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలల్లోనే వేలాది మంది పర్యాటకులు ప్రతిరోజు తరలి వస్తుంటారు. ముఖ్యంగా చాపరాయి జలపాతాలు గాని, ఉడెన్ బ్రిడ్జ్ గాని, లేదంటే వంజంగి హిల్స్ గాని, లేదా లంబసింగిలో ఉన్న మంచు కురిసే వాతావరణాన్ని గాని ఆస్వాదించడానికి ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అయితే వచ్చిన పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని వారికి సరైన సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు పర్యాటకుల నుండి తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. వచ్చిన వారికి ట్రాఫిక్ కంట్రోల్ చేయడం గానీ, లేదంటే వారిని ఒక పద్ధతిలో పంపించడంలో గానీ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుంది. పోలీసులు ఉన్నప్పటికీ కూడా కేవలం వారు ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తున్నారని చెప్పి పర్యాటకులు చెప్తున్నారు. కొంతమందికి రూములు కూడా అక్కడ దొరకని పరిస్థితి నెలకొంది. మరి కొంతమంది అందాలను చూసి కుటుంబ సభ్యులతో కలిపి ఎంజాయ్ చేయాలని భావించినప్పటికీ కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా అక్కడ పర్యాటకుల నుండి వ్యక్తం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సీజన్ లోని రోజు వేలాది మంది పర్యాటకులు వస్తారని తెలిసి కూడా వారికి కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. కార్తిక్, థ్యాంక్ యూ నాయుడు.